Hello guys, good morning. Welcome back to Julie Vlogs. Welcome back to one more vlog. It 24th and it's Saturday. Both my babies are here finally. Hi Julie, hi Dolly, hi. Did you miss me? ఈ 4 days 5 days వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. నేను వచ్చే ముందు రోజే పోయినట్టున్నారు. జూలీ నిన్ను అడగను జూలీ, నువ్వు అసలు నా పరువు అంతా తీస్తావు. డాలీ అయినా పాపం నా కోసం మిస్ అయినా. ఫోన్ చేస్తాను కదా, ఫోన్ చేయడం వేరు, వర్చువల్ గా మాట్లాడడం వేరు, ఇది వేరు కదా. జూలీ ఏం మిస్ కాలేదంట, బట్ ఇట్స్ ఓకే. పోవే నేనైతే అయినాను వీళ్ళిద్దరిని. సో సారీ ఓకే, దిస్ ఇంట్రో ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మాకు ఇప్పుడే జస్ట్ వీడియో షూట్ చేయడం అయిపోయింది అనమాట. వీ షాట్ 2 haul వీడియోస్. ఎంత టైం పట్టింది దానికి? 3 hours 3.5 hours రఫ్లీ. స్లోగానే తీసాము కానీ ఇట్ టుక్ అస్ వెరీ లాంగ్. ఇఫ్ ఇన్కేస్ చూడకపోతే చూసేయండి. అండ్ ఈ డ్రెస్ కూడా హాల్ వీడియోలో చూపించాను. లుక్ అట్ దిస్ హాల్ న్యూ బ్యాక్గ్రౌండ్, మొత్తం రూమ్ అంతా అట్లా మొత్తానికి గడిచిపోయింది. యా, సెకండ్ అయితే ఫుల్ పిక్చర్ కామెడీ రన్ అయింది అనమాట. అసలు టైమే తెలియలేదు లిటరలీ కదా, మనకు చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. చాక్లెట్స్ అయిపోయినాయి. నేను నిన్న చాక్లెట్స్ చూపించలేదు, ఐ డోంట్ రిమెంబర్. ఆ చాక్లెట్స్ని దీంట్లో స్టైల్ వేసి పెట్టాను అనమాట. ఎంటీ అయిపోయింది. ఎంత బాగున్నాయి తెలుసా. అంటే ఐఎమ్ నాట్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్స్, కానీ అవి డిఫరెంట్ టేస్ట్. అది దాంట్లో ఇదేంటి రాస్బెర్రీ క్యాండీ లోపల వస్తుంది. అది హర్షీస్ డార్క్ చాక్లెట్ రౌండ్ ఉంటాయి. లడ్డు కావాలని ఆయన అనే షేప్ లో వస్తాయి, కానీ ఇట్స్ నాట్ అవి కాదు. లోపల జామ్ తింటారు కదా, ఫిల్ చేసుకొని వస్తావా? అది ఫిల్ చేసుకొచ్చేకపోతుంది మొత్తం. దాంట్లో సరిపోతాయి అనుకుంటా, ఎక్కువ లేవు దాంట్లో. ఆల్మోస్ట్ తినేసినాము లిటరలీ. నిన్న ఒకటి నేను 10 తిన్నాను. ఈ రోజు ఎన్ని తిన్నా? ఈరోజు నేను 5, నీకంటే ఒకటి ఎక్కువ తిన్నా నేను. డార్క్ చాక్లెటే అనమాట. అవి చిన్నగా ఉన్నాయి కదా, వెళ్తూనే ఉన్నాయి లోపలికి. అది షూట్ చేసేటప్పుడు పైన చాక్లెట్ ఫిల్ అంటే లోపల జామ్. చాలా మెంబర్స్ తినింటారు. అది జామ్ కాదు, అది ఫ్రూట్ రాస్బెర్రీ అట్లా తిన్నా. గూచి సంథింగ్ గూచి ఏదో బెర్రీ మొత్తానికి లోపలికి. బట్ ఇట్ వాస్ సో గుడ్. ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది కదా లోపల, చాలా బాగుంది. గమ్మీగా ఉంటుంది, గమ్మీ లాగా ఉంటుంది సేమ్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చాక్లెట్ గురించి ఇంత డీటెయిల్ ఎవరు చెప్తారో ఏమో. అది కూడా లింక్ ఇస్తా, ఓకేనా? మీకు యూస్ అవుతుందేమో. ఐఎమ్ సూపర్ టైర్డ్, కానీ ఇప్పుడు మనం సండే కోసం ఎడిటింగ్ చేయాలి. అంటే మీరు ముందే చూస్తుంటారు కాబట్టి మీకు ఆల్రెడీ బ్లాగ్స్ అన్ని చూసేసింటారు. మష్రూమ్ పకోడా ఫర్ సేవియర్. బాగా తిన్నాను. హైదరాబాద్ ఫుడ్ ఈజ్ అమేజింగ్, జింగ్ అమేజింగ్. అంటే నేను మోస్ట్లీ ఆఫ్టర్నూన్ KFC తిన్నాను. ఫోన్ చేసి రోజు KFC తింటాను, వీతాటి కూడా తినాలని జూలీనే ఫోన్ చేసి చెప్పింది, అక్క రోజు KFC, అక్కడ KFC ఇక్కడ KFC, వేరేదేమన్నా ట్రై చేయని. బట్ ఫుడ్ ప్లేస్ అంతా సూపర్ ఉంది. నాకు బాగా నచ్చింది అనమాట. ఐఎమ్ వెయిటింగ్ టు కమ్ అగైన్. అన్ని రోజులు బాగా నచ్చుతాయి. ఐ మీన్ లాస్ట్ 2 days, ఎందుకంటే ద హోటల్ వీఆర్ స్టేయింగ్ ఈజ్ అమేజింగ్, చాలా బాగుంది. యా, మళ్ళీ ఎప్పుడు వస్తానేమో చూద్దాం. ఫిల్ చేసుకొని వచ్చినావా? చూపిస్తా. ఇవి సేమ్ మన లడ్డు కావాలా యాడ్ వస్తుంది చూడండి, అట్లనే ఉంటాయి. కానీ అవి కాదు, నా దగ్గర చూపిద్దు. అవి ఎన్నిది నేను మొత్తం ఈ రోజు అయిపోతాయి. ఎన్ని ఉన్నాయి అసలు? కొన్ని కూడా లేవు, ఆల్మోస్ట్ అయిపోయినాయి మొత్తం. 2 తీసుకొచ్చిన అనమాట, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. తిన్నో తెలియదు కదా, బట్ వీళ్ళకి నచ్చుతాయి అనుకోలేదు. డాలీకి అయితే నచ్చుతాయి, బికాస్ డాలీకి కొంచెం చేదున్నాయి, ఇట్స్ ఓకే, తను తింటుంది. కానీ జూలీకి కూడా నచ్చినాయి అంట. నీకు కావాలి ఇంకోటి? చాలు. ఇప్పుడే జస్ట్ కాఫీ బ్రెడ్ టోస్ట్ we had, but I'm having chocolate again. Okay guys, let's get this vlog started. హాయ్, గుడ్ మార్నింగ్ జూలీ. గుడ్ మార్నింగ్. ఇట్స్ ది నెక్స్ట్ డే. వీళ్ళిద్దరు క్లాస్లో ఉన్నారు. మండే వచ్చేసింది, వీకెండ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నీకేం క్లాస్ జూలీ? నాకు మ్యాథ్స్. ఏ కాలేజ్ అని తెలీదు కొంతమందికి. నారాయణ కాలేజ్. ఏ బ్రాంచ్ తీసుకున్నావు? ZFTV. నాకు తెలిసి మొన్నటి నుండే వీళ్ళకి ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. ZFTV అండ్ MPC తీసుకుంది. మీరు మేడం గారు? డాలీ మేడం గారు, నీకు సైన్స్ క్లాస్. అవును, నీకేం క్లాస్ జూలీ? మ్యాథ్స్. అది 1A 2B 2A 2B అవే కదా. అవే నాకు తెలిసి టఫెస్ట్. నేను తీసుకున్నప్పుడు కూడా కొంచెం కష్టంగా అనిపించినట్టు అవే.
కానీ ఇంటర్లో టీచర్స్ చాలా బాగుంటారు. అంటే స్కూల్లో బాగుంటారని కాదు, స్కూల్లో కూడా ఫేవరెట్ ఉన్నారు, కానీ ఇంటర్లో ఇంకా చాలా జెంటిల్గా ఉంటారు అనమాట. ఆబ్వియస్లీ మీకు చిన్నప్పటి నుండే బాగానే ఉంటారులే. అర్థమవుతానే క్లాసెస్ అన్ని నీట్గా. మేడం మీకు మేడం చిన్న మేడం అర్థమవుతానయ్యా? ఏం ఏదో పొద్దున్నే లేవంటే లేకుండా జూలీ లేడాలి అని అరుస్తానే ఉంటే ఒక గంట తర్వాత లేచిందనమాట. డాలీ ఏమో కానీ నేనైతే లేచేసినాను జూలీ పిలిచేదానికి. నాకంటే ముందే లేచినావు కదా నువ్వు, నా అలారం మోగక ముందే. 8కి నా అలారం నేను 8:30కి పెట్టుకున్నా. అలారం ఎందుకు, ఏం పని లేకుండానే అలారం పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ నిద్రపోకూడదు అని చెప్పేసి. సో నైట్ 12:30కి అట్లా ర్యాపప్ చేసేసి ఒక 8 hours స్లీప్ అన్న పెట్టుకోవాలని. ఏదేమ్మా మీ క్లాసు? పాపం ఎంత కష్టం ఆన్లైన్ క్లాసెస్ చెప్పేది, జాగ్రత్తగా వినండి. ఇంకా ఏం చేస్తాం. మీరు మేడం చిన్న మేడం గారు మీ క్లాస్ ఏది అండి? ఏంది టీచర్ బోర్డు పెట్టుకున్నా మొక్కలు పెట్టుకున్నావు? బోర్డు ఏది? బోర్డు తప్ప అన్నీ పెట్టుకుంటావు కదా డాలి. బ్యాగుల్లోనే చూసినాను నేను. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? ఏం చేస్తాను? ఈరోజు గుంటూరు చికెన్ కర్రీ. గుంటూరు చికెన్ కర్రీ టేస్ట్ అమేజింగ్. లాస్ట్ టైం చేసింది చాలా బాగుంది. హోటల్లో కన్నా బాగుంది. అవును, ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. స్పెషల్ రెసిపీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నేను ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తాను. అది ఎప్పుడు ఆర్డర్ చేస్తానని నేను నేర్చేసుకున్నాను. అంటే మేము తిన్నాం 2 times చేసి 3 times మీకు చూపిస్తాను. 3rd టైంకి అంటే కొంచెం బాగుందా బాగాలేదా మేము ఫస్ట్ టేస్ట్ చూడాలి కదా, తర్వాత మళ్ళీ మీరు ట్రై చేస్తే నచ్చితే మీ అందరికీ నచ్చినట్టే కదా. అందుకు అంటే మోస్ట్లీ నచ్చుతుంది. కొంచెం కారం అటు ఇటు వేసుకుంటే పర్ఫెక్ట్ గా తింటాం. మీరు కొంచెం తక్కువ చేసుకోండి, సరిపోతుంది. కారాన్ని బట్టి. నేను వాయిస్ ఓవర్ ఇద్దినా, నేను అన్ని చిమ్ని అవన్నీ ఆన్ చేసుకో, మళ్ళీ పొగ ఎక్కువ వస్తుంది. సరే. ఈ రెసిపీ మాత్రం డెఫినెట్లీ మీరు ట్రై చేయాల్సిందే. వీకెండ్ ఎప్పుడైనా సండేస్ ట్రై చేయండి, జస్ట్ యాజ్ ఎ స్పెషల్ థింగ్. చాలా టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది, ఎస్పెషల్లీ చికెన్ లవర్స్కి. ప్రాసెస్ కొంచెం పెద్దదండి, కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరీ ఎక్కువ టైం ఏం తీసుకోను. చేయడానికి కొంచెం ఒక 1 hour అట్లా పడుతుంది అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, మనం మ్యారినేషన్కి ప్రిపేర్ చేయాలన్నమాట. కారం, ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని నిమ్మకాయ వేసుకోండి. 1 whole lemon పడుతుంది. వేసుకున్న తర్వాత చికెన్ అంతా మనం మంచిగా ఇందులో కలిపేసుకోవాలి. సో చికెన్ మినిమం అంటే ఒక 1/2 hour అయినా మ్యారినేట్ అవ్వాలి. ఒక 1/2 hour మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇంకా మన ఇష్టం అనమాట. తర్వాత ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, లైక్ 1 hour 2 hours. ఎంతసేపు మ్యారినేట్ ఎక్కువ అయితే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని మమ్మీ చెప్పింది. సో మాకు ఆ రోజు ఇమీడియట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 hour పాటు డెఫినెట్లీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. అలాగే మీరు ఒక బౌల్లో కాజు ఉంటుంది కదా, సో కాజును కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. కాజును జస్ట్ వాటర్లో అట్లా తడిపి పెట్టండి ఒక 15 minutes పాటు ఆ టేస్ట్ కోసం. సో ఇక్కడ నుండి మనకు మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం 2 different చేస్తామన్నమాట. 2 different pans తీసుకుంటాము అండ్ ఆయిల్స్ కూడా సపరేట్ వేసుకుంటాము. మనం చికెన్ ఒక దాంట్లో ఫ్రై చేస్తాము అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకొక దాంట్లో ఫ్రై చేస్తాము. సో 2 pans పెట్టుకోండి. మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసే దాంట్లో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి, చికెన్ ఫ్రై చేసే దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే అదంతా ఎక్కువ అబ్జర్వ్ అవ్వదు కాబట్టి. అండ్ మనకు ఫ్రై చేసేదానికి ఆనియన్ వేయాలి, తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో వేసుకొని ఒక 5 minutes పాటు అవి మగ్గే వరకు మనం ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డెఫినెట్లీ మనం లాస్ట్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ ఆ తర్వాత మనం కొరియాండర్ తీసుకోవాలి. కొరియాండర్, గార్లిక్ అండ్ మింట్ లీవ్స్, పుదీనానేనా అనేది, సారీ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమన్నా తప్పు చెప్పింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మింట్ లీవ్స్ ఇవి డెఫినెట్గా. సో అవి తీసుకొని జింజర్ తీసుకోవాలన్నమాట, అల్లం. ఇవన్నీ మనకు ఆ ప్రాసెస్లోనే యూజ్ అవుతాయి. సో కాసేపు నేను కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇవి ఒక పక్క సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొక ప్యాన్లో మనము 1/2 hour పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అదంతా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే చికెన్ 2 times మనము ఫ్రై చేస్తాము. సో ఇక్కడ మనం మంచిగా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది
అంత బాగా తెలుస్తుంది అనమాట. సో మేక్ షూర్ టు ఫ్రై యువర్ చికెన్ ప్రాపర్లీ. Wish I could say I was finally over you, but that's not the truth. Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. Maybe it will pass by. Someone save me before I pass out. I'm too lonely to be done. I'ma drink at this. సో మనకి ఇక్కడ ఆనియన్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము కాజూస్ వేసుకోవాలన్నమాట. కాజు మనము ఒక 15 minutes పాటు ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాము. సో కాజు వేసుకున్న తర్వాత ఇందాక మనం ఒక బౌల్లో కొరియాండర్ లీవ్స్, తర్వాత గార్లిక్, మింట్ లీవ్స్ అండ్ జింజర్ వేసుకొని తడిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం దీన్ని కాసేపు కూల్ డౌన్ చేయాలి, బికాజ్ మనం వీటిని అన్నిటినీ మిక్సీలో వేసుకుంటాము. సో ఇది మనం ప్రాపర్గా ఫ్రై చేసుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మమ్మీ ఏం చెప్పారంటే మనకు అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అని చెప్పారు. అలాగే పక్కన చికెన్ మాడిపోకుండా చూసుకోండి. మనము మల్టీ టాస్కింగ్ చేయాలన్నమాట. అక్కడ ఇక్కడ రెండు చూస్తూ ఉండాలి. ఏంటి ఇంత ఆయిల్ ఉంది అనుకోకండి, ఆయిల్ అంతా చికెన్ ఏం అబ్జర్వ్ చేసుకోదు. మనం అందులోనే తర్వాత ఒకటి వెజిటేబుల్స్ కాదు, అదే తిరువాత పెడతాం అనమాట. సో ఆ తిరువాత పెడతాం కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ ఒకేసారి ఎక్కువ వేసేసారు టైం సేవ్ అవ్వడానికి. సో నేను చెప్పాను కదా, ఇటుపక్క ఉన్నవన్నీ మనము కాసేపు కూల్ డౌన్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనము తిరువాతకు కావాల్సినవి కూడా ఒకేసారి చూసుకుంటూ ఉండాలి. సో తిరువాతకు మనకు కావాల్సినవి వచ్చేసి కర్రీ లీవ్స్ కావాలి, తర్వాత గ్రీన్ మిర్చి, ఆనియన్ కావాలి, అండ్ అక్కడ చెక్క, లవంగాలు అవన్నీ ఉన్నాయి కదా, నాకు కొన్ని వాటి నేమ్స్ తెలియదండి, సారీ. అవి మీరు చూసుకోండి, అంటే చూస్తే గుర్తుపడతాను, పేరు టకా అని ఇప్పుడు వాయిస్ ఓవర్లో నాకు గుర్తు రావట్లేదు. సో మనం ఒక ప్యాన్ మీద ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ అంతా మనం తీసుకొని మిక్సీలోకి వేసేయాలి. మిక్సీలోకి వేసి మనం చాలా మంచిగా బ్లెండ్ చేయాలన్నమాట. దాన్ని ఒక థిక్ పేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనము ఆ పేస్ట్ వల్లే మనకు మొత్తం కర్రీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. మనకు పేస్ట్ అనేది ఎంత టేస్టీగా ఉంటే ఆ తర్వాత కర్రీ కూడా అంత బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. సో ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే మరీ ఇంత థిక్ పేస్ట్ లాగా ఉంటే మనం చికెన్ కర్రీ అనేది చేయలేం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మమ్మీ చూపిస్తున్నారు కదా, సేమ్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే ప్రాపర్గా సరిపోతుంది. అండ్ మనకు చికెన్ ఇట్లా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 70% చికెన్ అంతా ఫ్రై అయిపోవాలి. దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టేయండి. నేను ఇందాక చెప్పాను కదా, ఆయిల్ అంతా ఎక్కువ పీల్చుకోదు, డోంట్ వరీ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఆయిల్లోకి ఇందాక తిరువాతకు పెట్టాల్సింది చూపించాను కదా, ఆనియన్, చెక్క, లవంగాలు, ఇలాచి, పుదీనా అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఇవన్నీ మనం ఒకసారి జస్ట్ ఇవి తిరువాతకు కావాల్సినవన్నీ ఇవి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇందాక బ్లెండ్ చేసాం కదా, మిక్సీలో వేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ మిక్సీలో వేసుకొని పెట్టుకున్న పేస్ట్ అంతా మనం ఇందులోకి యాడ్ చేసేయాలన్నమాట. చెప్పాను కదా పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆ పేస్ట్ అంతా ఇందులోకి ఒకేసారి యాడ్ చేసుకొని, మనకి ఇంత థిక్ పేస్ట్ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనకు పేస్ట్ అనేది ఎంత థిక్గా ఉంటే మనకు కర్రీ అనేది అంత థిక్గా వస్తుంది. మేమైతే కొంచెం లిక్విడ్గానే ప్రిఫర్ చేస్తామండి. నేను మీకు కూడా కొంచెం లిక్విడ్గానే చేసుకోండి, ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందనే చెప్తాను. సో మనం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అందరిలాగే యూజువల్గా దాంట్లోనే అదే గ్రైండర్లో, మిక్సర్లోనే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఏది వేస్టేజ్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి కొంచెం అలాగే వాటర్ యాడ్ చేయండి. కానీ వాటర్ యాడ్ చేసే కంటే ముందు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు, కారం, సాల్ట్ కొంచెం వేసుకుందాం. అండ్ సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనము మ్యారినేషన్ అప్పుడే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి. సో పసుపు అయితే డెఫినెట్లీ యాడ్ చేయండి. కారం తగినంత వేసుకోండి. ఇఫ్ ఇన్కేస్ మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, లేదంటే కొంచెం తక్కువ. కారం అడ్జస్ట్మెంట్స్ ఒక్కటే చూసుకోండి, మిగతా టేస్ట్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
ఇట్లా మనం అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. సో చికెన్ని యాడ్ చేసిన తర్వాత అమ్మ దీంట్లోకి బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయింది. సో ఆ బిర్యానీ ఆకు త్వరగా ఫ్రై అవ్వాలని చెప్పేసి సెంటర్లో అట్లా కొంచెం గ్యాప్ పెట్టింది. నేను మీకు ముందర క్లిప్పింగ్లో కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది కదా, సెంటర్లో అట్లా గ్యాప్ పెట్టేసి మమ్మీ అందులోకి బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసింది అనమాట. సో దట్ త్వరగా ఫ్రై అవుతుంది అని చెప్పేసి. సో ఆ బిర్యానీ ఆకు మనకి ఇట్లా అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మర్చిపోకండి, ఎందుకంటే మరీ ఇంత తిక్కుగా ఉంటే తినడానికి కష్టం కాబట్టి. సో ఒక 15 minutes పాటు మనము దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం బాయిల్ చేయాలన్నమాట చికెన్ని. ఐఎమ్ షూర్ మీకు కర్రీ డెఫినెట్గా నచ్చుతుంది అని చెప్పేసి. అండ్ లాస్ట్లీ ఫైనల్ టచ్గా కొంచెం గీ అండ్ గరం మసాలా యాడ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలా మనం లాస్ట్లో కొంచెం అయిపోయిన తర్వాత మీరు పీస్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు బాగా బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి. మీకు ఇంకా లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. అండ్ ఐఎమ్ షూర్ యూ గonna లవ్ ఇట్. అండ్ టేస్ట్ చేసి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, Wish I could say I was finally over you, but that's not the truth. Everyone always keep falling in love again. The fuck's wrong with them? హలో, హాయ్. ఎస్టర్డే ఒకటి కాఫీ చూపించినాను కదా, అది నాకైతే బాగా నచ్చింది, నాకు డాడీకి బాగా నచ్చింది. వీళ్ళకి కొంచెం చేదు ఉందంట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా చేదు ఉంటే ఈరోజు జస్ట్ అట్లా కండెన్స్డ్ మిల్క్ తెప్పించిన. నేను ట్రై చేయలేదు కండెన్స్డ్ మిల్క్తో, కానీ నిన్న చేసిండేది అయితే చాలా బాగుంది. ఫస్ట్ నిన్నటి ప్రాసెస్ చూపించేస్తారు, చాలా ఈజీ. ఒక 1 tablespoon అట్లా కాఫీ చేసుకోండి. చెప్తాలే డాలీ, గ్లాస్ది తీసుకుంటే బాగుంటుండే, కానీ ప్రస్తుతానికి ఇది కొంచెం ఇట్లా కలపడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. నేనైతే 1.5 వేసుకుంటా. ఇఫ్ ఇంకే స్ట్రాంగ్ నచ్చకపోతే 1.5 వేసుకోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే హెల్తీ కూడా. ఎక్కువ మనం మిల్క్ వాడడం అనమాట. షుగర్ ఫ్రీ ఆర్ స్టీవియా ఏదైనా పర్లేదు. కండెన్స్డ్ మిల్క్ కొంచెమే వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ డైట్ కాదు. కోకో పౌడర్ వేస్తున్నాను నేను. ఇట్స్ చాక్లెట్ కాఫీ మిల్క్ షేక్ అయినా అనుకోండి. ఇది కూడా సేమ్ రేట్స్లో వేసిన. కాఫీ 1.5, ఇది 1.5 వేసుకున్నాను అనమాట. కోకో పౌడర్ అన్స్వీటెడ్ది తీసుకోండి, స్వీటెడ్ది తీసుకోవద్దండి, మళ్ళీ అది డైట్ కిందకి రాదు. ఓకేనా? నేనైతే షుగర్ ఫ్రీ 2 sachets వేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అవి ఉన్నాయనుకోండి, రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి చూడండి, అవి అయితే ఒక 3 వేసుకుంటే సరిపోతుంది అనమాట. చిన్న ఉంటాయి కదా అవి. సో నేను పౌడర్ అయితే 2 వేస్తున్నాను. 2 వేసింటే కూడా నాకు నిన్న ఓకే బాగా సరిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం షుగర్ టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు కండెన్స్ మిల్క్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మా మమ్మీ కూడా కాఫీ వేస్తుంది అక్కడ. సో ఇవి చేసిన తర్వాత కొంచెం మనం వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటరే పర్లేదు, ఎందుకంటే అంతా కలుపుతాం కదా. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లంప్స్ లేకుండా కలిపేసుకోవాలన్నమాట. అదేంటి లోపల అది ఉంది కదా కోకో పౌడర్, అది లంప్స్ లేకుండా కలుపుకోవాలా. నీకు కావాలా నీళ్ళు కావాలా కాఫీ పొడి కావాలా తీసుకొని పోయి అంత సైలెంట్ ఉన్నావు, మాట్లాడుకున్నావు. మమ్మీ సైకిల్ చేస్తా ఉంది ఇట్లా ఎంత చెప్తాంటే మళ్ళీ లేదు మమ్మీ, నువ్వు అది గ్లాస్ ఏమన్నా అడ్డం వచ్చిందేమో అని. చూడు నా కాఫీ టేస్ట్ ఎంత బాగుంటుంది తెలుసా. నిన్న టేస్ట్ చూసి మమ్మీ ఏం బాగాలేదు, చేదు ఉంది. మమ్మీ అంటే చాక్లెట్స్ నచ్చే వాళ్ళకి డెఫినెట్లీ చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. పాప నువ్వు ఎక్కువ కల్లడి వేద్దామా డాలీ, అసలే ఫ్రేమ్ ఎక్కువ షేక్ అయిపోతుంది. ఇట్లా అవుతుంది. ఇది కూడా కొంచెం లంప్స్ లేకుండానే కలుపుకోండి. ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ వేయచ్చు, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నా పర్లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ కాంచిండే పాలే, కాకపోతే ఇవి ఇంకా చల్లగా కాలేదు. కొంచెం చల్లగా చేసుకుంటే బెటర్. డాలీ రౌండ్ వచ్చేసరికి ఇంకా చల్లగా అవుతాయి. డాలీకి కూడా చేసేయాలంట. డాలీకి ఏంటంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ నాకు కోల్డ్ ఇష్టం. నేను డెఫినెట్లీ ఐస్డ్, ఇది ఐస్డ్ చాక్లెట్ కాఫీ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మనమే ఇంట్లో ప్రయోగించాము. ఇది కొంచెం చల్లగా అంటే ఇంకా బాగుంటుంది. పర్లేదు, నేను కలిపేసరికి చల్లగా అయిపోతుంది.
నేను పాలు మరీ ఎక్కువ ఏమి వేసుకోను, వడగట్టుకుంటా. మీగడ ఉంటే నాకు అస్సలు నచ్చదు కాబట్టి చాలు, ఈ మాత్రం పాలు తీసుకుంటే చాలు. వెరీ లిటిల్ మిల్క్. సో దీన్ని ఇట్లనే పెట్టేస్తా, ప్రస్తుతానికి పడద్దు లోపల. అట్లనే వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటాను. నిన్న వాటర్ యాడ్ చేయలేదు యాక్చువల్లీ, ఈరోజు చేస్తున్నాను బికాస్ పాలు కొంచెం వేడిగా ఉన్నాయి. సో స్పూన్ ఇవ్వ, ఒకటి స్పూన్ చాలా లిటిల్ యాడ్ చేస్తా బికాస్ నాకు ఆ షుగరే సరిపోతుందేమో అని డౌట్ వస్తుంది. కానీ నిన్నటికంటే కొంచెం స్వీట్ ఉండాలి. ఇంతే, ఇంత కండెన్స్డ్ మిల్క్. ఐస్ తెచ్చుకోవాలి. ఇదంతా నేను ఒకటే దాంట్లోనే మిక్సప్ చేసేస్తున్నాను అనమాట. అయ్యో, ఈ స్పూన్ అట్లనే పెట్టుకోండి వచ్చి కదా, డాలీకి యూజ్ అవుతుందా. యుటెన్సిల్స్ వేస్టేజ్. ఐస్ వేస్తున్నాను నేను, కొంచెం ఎక్కువ వేసుకుంటా. డాలీ హాఫ్ నాకు హాఫ్ సరిపోతుంది. చాలు కదా, చాలే, మరీ ఎక్కువ ఐస్ అయిపోతుంది. నేను తాగే లోపల అయిపోతుంది మొత్తం అంతా. ఇంతకైనా బెటర్ మనం దీన్ని ఒకసారి అట్లా, ఇది కాలుతానే ఇంకా. నిన్న బాగా చల్లగా అయినా, మీరైతే బాగా చల్లార్చుకోండి ఓకేనా. నేను కూడా కాసేపు దీన్ని చల్లగా చేసేస్తా పక్కన పెట్టి. ఇది చల్లగా అయ్యేసరికి నేను డాలీకి ప్రిపేర్ చేసేస్తా. డాలీకి సేమ్ అంతా సేమే, కాకపోతే షుగర్ వేస్తాను. షుగర్ వేసి కండెన్స్డ్ మిల్క్ వేస్తాను నేను, షుగర్ ఫ్రీ. మీరు ఒకవేళ స్వీట్ టూత్ అయితే నాది నచ్చుతుంది, ఒకవేళ అక్కది కొంచెం స్ట్రాంగ్ అయితే నాకు నచ్చుతుంది. బేక్ కావాలనుకుంటే అక్క నచ్చుతుంది. different things, but letting go just comes easy that you don't know. Why am I the only one who's left in the rain? The only one that's left in the rain. The only one that's left in the rain. అదనమాట ఈరోజు బ్లాగ్. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రెసిపీస్ ఈరోజు 2 చూపించినట్టున్నా, త్వరగా ఇది చూపించేశాను. అంటే ఇది స్నాక్స్ టైంలో ట్రై చేయండి, అది లంచ్ డిన్నర్ టైంలో ట్రై చేయండి ఓకేనా. ఇది మాత్రం డెఫినెట్లీ ట్రై చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. మా మమ్మీ కండెన్స్డ్ మిల్క్ మూత వీకేసింది. ఇప్పుడు ఇది ఏ దాంట్లోకి వేయాలని మేము ఆలోచిస్తున్నాము. అదే ఎవరో ఒకరు జూలీకి కోపం వచ్చి, కాదు జూలీకి కోపం వచ్చి వీకేసిందేమో మమ్మీ. లాస్ట్ టైం తెగింది కదా, లాస్ట్ టైం తెగింది అనమాట జూలీ ఇట్లా నింటే. సో అందుకు పీకేసింది మొత్తానికి దాన్ని. దేంతో అసలు స్మెల్లే రాను దాంట్లో పోయి. అబ్బా అబ్బా ఇంత ఫ్యాన్సీ చాక్లెట్స్ చేసుకుంటా ఉంటుంది నేను ఇంట్లో. సర్లే కానీ ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అయిపోయింది అప్పుడే, ఐస్ అంతా వేస్ట్ చేసింది. ఓకే గైస్, బాయ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కంట్ ఎవ్రీవన్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు తేజు, తేజస్విని అండ్ అమృత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి, సో దట్ నేను ఎప్పుడు బ్లాగ్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తుంది అనమాట. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ మమ్మీ. Wish I could say I was finally over you, but that's not the truth.